దుర్గా, నిన్న మెడికల్ షాప్కి వెళ్ళావా? నేను మెడికల్ షాప్కి వెళ్ళిన విషయం ఈయనకి ఎలా తెలిసిందే? ఎందుకండి అలా అడిగారు? మెడికల్ షాప్ వాళ్ళు ఫోన్ చేశారు. 500 ఇచ్చి చేంజ్ 200 తీసుకోకుండా వచ్చావంట కదా. ఎప్పుడు వెళ్ళావు? ఏం మెడిసిన్స్ కోసం వెళ్ళావు? ఈ మెడిసిన్ కోసమేనా? ఏం మంది ఇది? ఈవిడి గారికి నీతో కార్యం ఇష్టం లేనట్టుంది. అందుకే ఈ మత్తు మందు కొని నీకెందులోనో కల్పించినట్టుంది. మళ్ళీ మొదలు పెట్టినారా? ఏంది నువ్వు చెప్పేది? నేనేం కొనలేదండి. నాకేం అవసరం? కొనలేదా? ఆ మాట మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, లేకపోతే మీ చెల్లెలి మీద ఒట్టేసి చెప్పు. ఏం మాట్లాడకుండా ఉంటావేంది? నువ్వు పోనప్పుడు భయమేంది? ఒట్టేసి చెప్పరాదా? ఇక్కడ అందరూ ఏదో అర్జున్ బాబు మీద ప్రేమతో వచ్చింది అనుకుంటున్నారేమో. అదేం లేదు. ఇంకేదో కారణంతోటే ఈ ఇంట్లోకి వచ్చింది కాబట్టే కార్యం తప్పించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఏంటి దుర్గా, వాళ్ళు చెప్పేది నిజమా? నాతో కార్యం ఇష్టం లేక నువ్వు ఇలాంటి పని చేసావా? చూసినావా అన్నా, ఈ అక్క చెల్లెళ్ళు కడుపులో ఎంత పగబెట్టుకుని వచ్చుండారో? పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నంగనాచుల్లా మాట్లాడతారు. ఇప్పుడు మత్తుమందు నేను కాదు తెచ్చింది అని చెప్పలేదంటే ఇంకెవరు తెచ్చినట్టు? ప్రతిదానికి తొందరపడకండమ్మా. అసలు ఏమైందో ఏంటో తెలుసుకోకుండా. ఇంకా ఏం తెలుసుకోవాలన్నా? కళ్ళ ముందే కనపడతా ఉండాది కదా. రాత్రి మీకు కార్యం జరిగినదంట్రా? లేదు. చూసినావా అన్నా, ఇంత దూరం ముహూర్తం చూసి ఎన్ని ఏర్పాట్లు చేసినామో కార్యమే జరగలేదు. ఎందుకు జరగలేదు? ఇదిగో ఈ మత్తు మందు కల్పించుండాది. వాడు పండుకుని నిద్రపోయుండాడు. కార్యం ఆపడానికి అక్కయ్య పనిచేస్తుంటుందా? ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అనవసరంగా మా అక్కనంటారా ఎందుకు? ఆ మత్తు మందు తీసుకొచ్చింది నేనే. నువ్వు కొన్నావా? నువ్వెందుకు కొన్నావు? అసలు నీకేం అవసరం? నీకు చెప్పాలా ఏం అవసరమో? నేనే కొన్నానని చెప్తున్నాను కదా. అదే ఎందుకు కొన్నావు అంటున్నాను. మీ అక్కకి బావకి కార్యం జరగడం ఇష్టం లేకే నువ్వు కల్పించావా? మీ ఇష్టానికి మీరు మాట్లాడొద్దు. నేను ఇంతకు ముందే చెప్పాను, నోరుంది కదా అని మాట్లాడారంటే తర్వాత నేను మాట్లాడే పద్ధతి వేరేలా ఉంటుంది. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉండాది. ఇంట్లో కార్యం పెట్టుకుని ఆ మత్తు మందు నీకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చుండాది? ఎందుకు తెచ్చినట్టు? చిరుగాడికి కలిపిద్దామని తెచ్చినావా ఏంది? కాస్త నన్ను చెప్పనిస్తారా? రాత్రిపూట
నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. 2-3 అయ్యేదాకా మేలుకునే ఉంటున్నాను. డాక్టర్ గారిని అడిగితే ఇదిగో 2 టాబ్లెట్స్ తీసుకుంటే నిద్ర పడుతుందని చెప్పారు. అందుకే తెచ్చుకున్నాను. మరి వాళ్ళు నిన్న దుర్గే షాప్కి వచ్చిందని చెప్పారు. ఏ దురుద్దేశంతో చేశారో ఎవరు చేశారో. ఆ మందు కొనింది నేనని చెప్తున్నాను కదా బావా. అక్కయ్య వేరే మందుల కోసం వెళ్ళి డబ్బులు ఏమైనా మర్చిపోయిందేమో. ఆ మందు నేనే తెచ్చాను. ఆహా, నువ్వే తీసుకొచ్చావు. మరి ఒక్క రోజులోనే సీసా టాబ్లెట్స్ నువ్వే వేసేసుకున్నావా? లేదు, మొత్తం వేసుకుంటే చచ్చి ఊరుకుంటాను. మరి సీసాలో ఉన్న టాబ్లెట్స్ ఏమైనట్టు? 2 టాబ్లెట్స్ వేసుకున్నావు, మిగిలినవి ఉండాలి కదా. ఏం గమ్మునుండావు చెప్పు. మొత్తం నువ్వే వేసుకున్నావా? లేదు అంటే ఇంట్లో ఎవరికైనా కల్పించినావా? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆ మందు తెచ్చినట్టుండారు. మొత్తానికి ఇద్దరు కలిసి ఇంట్లో ఏమో చేసుండారు. ఓ అత్త, ఎందుకు రచ్చ చేస్తా ఉండవు? ప్రతి దానికి అరిచి గోల చేయడం బాగా అలవాటు అయిపోయింది అది నీకు. రేయ్, నేనేం గోల చేసుండాన్రా? నీ పెళ్ళామే చేస్తా ఉండదు చూడు. మత్తు మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునుండాది. అందులో మందు ఏమై ఉండదని అడిగితే సమాధానం చెప్పకుండా మిడిగుడ్లేసుకొని చూస్తా ఉండాది. అందులో మాత్రాలు నేను పారబోస్తే ఎట్టా ఉంటాయి? నువ్వెందుకురా పారేశావు? అవునత్త, కొత్త ఇల్లు కదా, నిద్ర పట్టకుండా ఉండదని మత్తు మాత్రలు తెచ్చుకొని మింగుతూ ఉండదు. అట్లాంటి మందులు వాడితే ఒళ్ళు ఏమైపోవాలా? తనకేమైనా వయసు అయిపోయి ఉండదా? రేపు బిడ్డలు పుట్టేటప్పుడు అంత ఎంత ఇబ్బంది అయిపోతుంది. అందుకే తీసి బయట పారేసినాను. అవి పారేసినాననే నా మీద కూర్చొని ఉండదు. లేదు, భార్యను తప్పించడానికి చిరు ఏదో కట్టుకథ చెప్తున్నాడు. వాడు కట్టుకథలు చెప్తున్నాడు, నువ్వు చెప్పేది మాత్రం నిజమా? ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో ఒక్కటైనా నిజం ఉందా?